పత్రిజీ మహిళా పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. శైలజ మేడంకి వచ్చిన ఒక విజన్ ద్వారా పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో ఈ జూమ్ సెక్షన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన సాధన, 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సజ్జన సాంగత్యం, అలాగే రోజు మాస్టర్స్ చేత క్లాసులు చెప్పించడం జరుగుతుందండి. అలాగే కొంతమంది మాస్టర్స్ ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ పత్రిజీ గారు బోధించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, 9 ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, వాక్క్షేత్రము, అలాగే రోజు 10 గంటలు ధ్యానము చేయించడం, ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలన్నదే పత్రిజీ మహిళా చైతన్య ముఖ్య ఉద్దేశం అండి. అట్లాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన చక్ర యాగం కూడా జరుగుతుందండి. 2 సంవత్సరాలు నుంచి అంగరంగ వైభవంగా జరిపామండి. ఇప్పుడు 3వ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా జరపడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయండి. అలాగే ఆ యాగానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనండి. అక్కడ వచ్చిన మాస్టర్స్ కి కానీ అందరికీ ఫ్రీగా అకామిడేషన్ ఉంటుంది, భోజన వసతి అన్నీ ఉంటాయండి. అలాగే జూమ్ సెక్షన్ లో పార్టిసిపేట్ చేసే వారి పుట్టినరోజులు, వారి పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్నిటికీ కూడా శుభాశీస్సులు అందజేయడం కూడా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే నమస్తే అండి మేడం గారు. ఓకే మేడం, నమస్తే. నమస్తే మేడం, శుభోదయం అండి. శుభోదయం అండి, అందరికీ శుభోదయం అండి. శుభోదయం మేడం, అందరికీ శుభోదయం. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, ఒకసారి చూడండి. ఓకేనా ఇది వీడియో? బాగుందండి. ఓకే ఓకే, అందరికీ శుభోదయం. పత్రిజీ మహిళా చైతన్య సభ్యులందరికీ కూడా ఈ సృష్టిలోని సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మహాతర్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మహాదేవుడికి నా ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ గురువు గారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకి పుస్తకాన్ని అందించిన పీటర్ రిచెల్ గారికి, దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన రేవతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మరి నిన్న మనం దేవా సామ్రాజ్యంలోకి వచ్చాం కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు మధ్యలో. అంటే ఇక నిన్నేంటి మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంకా అసలు భూమికలు అనేటివి ఇంకా ఉంటాయి, అంటే 7 తలాలు ఉంటాయని చెప్పారు కదా. ఇంకా వాటి గురించి నీకు తెలియదు, మొత్తంగా నువ్వు చూసింది ఒకటే ఇప్పుడు అని చెప్పి పీటర్ గారికి ఇండియన్ నేస్తం వివరిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఇంకా స్కూళ్ళు ఉంటాయి, స్కూళ్ళలో ఇప్పుడు ఈ కళలు భూమి మీద బతుకున్నప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఉంటారో కళల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దానిలో అంటే నిష్ణాతులైన వారు, అంటే సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, బాగా అక్కడ భూమి మీద ఉన్నప్పుడు బాగా పాటలు పాడుతున్నవాడు, అదే విధంగా మ్యూజిక్ ఆల్రెడీ అక్కడ ఆ కళలో ప్రావీణ్యం సాధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్కూళ్ళు పెట్టి నేర్పిస్తూ ఉంటారు అని చెప్పి, అంటే దాని ద్వారానే హాస్టల్ ప్రపంచంలో లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఈ అంటే ఫస్ట్ శరీరం విడిచిపెట్టగానే భౌతిక సుఖాల మీదనే కోరుకుంటది కదా, కానీ వాటి వల్ల హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ విషయం అర్థం చేసుకొని ఇలా కళల పట్ల ఆసక్తి పెంచుకుంటారో అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారు ఇంకా అని చెప్పారు. అంటే ఈ స్కూళ్ళ ద్వారానే మనిషికి మరి ఏంటి అంటే మళ్ళీ ఇంకొక తలం వెళ్ళాలనే, అంటే ఇది ఒకటే కాదు అసలు ప్రపంచంలో ఇంకా
ఎన్నో తలాలు ఉన్నాయి, ఇంకా ముందుకు ఎలా బోధిస్తారన్నట్టు. అక్కడ స్కూళ్ళల్లో అది కూడా బోధిస్తారన్నట్టు. ఇంకా తలం విడిచి నేను ఇంకొక తరానికి వెళ్ళాలని సంకల్పం చేసుకుంటుందో దానికి తగినట్టుగా ఫ్రీక్వెన్సీ ఇంకొక తలంలో ఉండదు. సాంద్ర వాయిస్ రావట్లేదు సరిగా. కొంచెం తగ్గుతుంది. ఇంకా ఇంకా ముందు తలంకి వెళ్ళేసరికి ఇంకాస్త మేడం వాయిస్ కట్ అంటే అవుతుందండి. సున్నితమైన సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను. ఏకత్వం అక్కడ తయారైందో అదే విధంగా మన తగిన విధంగానే మార్పు చెందుతుంది అన్నట్టు. అది సంకల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ఉన్నవాడు మొదటి తలంలో ఉన్న వ్యక్తితో మాట్లాడలేడు. ఉన్నవారితో మాట్లాడడం చాలా కష్టం. మరి మొదటి తరంలోకి వచ్చి మాట్లాడాలి అనుకుంటే మళ్ళీ తన సంకల్ప శక్తి చేత అంటే ఆ మొదటి తలానికి వెళ్ళాలి. సిగ్నల్ బాగాలేదు మేడం. స్టక్ అవుతుందండి మేడం. స్టక్ అవుతుందా? కొంచెం వైర్ చూడండి. ఓకేనా? చూడండి మేడం, సిగ్నల్ కట్ అయిపోతుందండి. ఓకేనా? వినిపిస్తుందా లేదా? వినిపిస్తుందండి, ఆగిపోతుందండి. పద్మ మేడం ఆగిపోతుందండి మేడం. వాయిస్ మేడం వినిపిస్తుంది, మాట మధ్య మధ్యలో కట్ స్పీడ్ గా అవుతుందండి. వెళ్ళిపోతుంది మేడం, స్టక్ అయ్యి. స్టక్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు పర్వాలేదు, చెప్పండి, మాట్లాడండి. ఒకవేళ మాట రాకపోతే ఒక్కసారి నాకు కాల్ చేయండి. అంటే అలాగే. నాకు ఎయిర్టెల్ సిగ్నల్స్ లేవు, వైఫై లేదు. మళ్ళా మా పాపది జియో సిమ్ వేసుకున్నా, దాని ద్వారానే అవుతుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఇలా ఒక్కొక్క తలంలో కూడా ఆ సాంద్రత అనేది ఎక్కువ తక్కువ ఉంటది. దానికి తగినట్టుగా మళ్ళీ మనం కిందికి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా శరీరంలో మార్పు జరుగుతుంది. అంటే మళ్ళీ నేను మొదటి తలానికి రావాలనుకుంటే మూడవ తలం నుంచి సంకల్పం చేసుకోవాలి. మళ్ళీ నేను మొదటి తలానికి వెళ్ళాలి అనుకుంటే దానికి తగిన విధంగా శరీరం మార్పు చెందుద్ది. ఇలా ప్రతిదానికి కూడా ఆ పైకి వెళ్ళాలన్నా అలానే చేయాలి, కిందికి రావాలన్నా అలానే చేయాలి. ఆస్ట్రల్ ప్రపంచంలో చాలా భౌతికంగా ఉండే భాగం ఎంతో దట్టంగా ఉంటుంది. అది మనం చనిపోగానే మనల్ని అంటే మన ఆత్మను ఆవరించుకొని కనపడే తొలి స్థాయి తలం. అంటే ఫస్ట్ ఏంటి, చనిపోగానే వచ్చేది మొదటి తలానికి. అక్కడ దట్టంగా దళసరిగా ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, భౌతిక ప్రపంచంలో ఏవైతే చూసామో అవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ అక్కడ మాటలు అవన్నీ, మనుషులు కనిపిస్తారు, ప్రదేశాలు సేమ్ ఇప్పుడు లండన్ నగరం ఎలా ఉందో మళ్ళీ అక్కడ ఇక్కడ ఊహించుకోగానే అదంతా జరుగుతుంది మొదటి తలంలో. అంతకుముందు మనం భౌతికంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇల్లు ఉందో ఆ ఇల్లు కావాలన్నా అవన్నీ కూడా సృష్టించబడతాయి. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటే అక్కడ
పట్టణంలో అంతా రన్నకూడదు అని అది బోరు, పల్లెకి పల్లె జీవితం బాగుంటుంది అని అంటారు కదా. అలానే మళ్ళీ ఉమ్, ఈ రెండవ తలంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు గ్రామీణ జీవితం, పల్లె జీవితం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. మొదటి తలంలోనేమో మరి పట్టణ జీవితం అంటే మరి రణగుణ ధ్వనులతో బిజీగా ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది. రెండో తలానికి వచ్చేసరికి పల్లెల్లో ఎలా ఉంటుంది, ప్రశాంతంగా అంటే ఇంత జనాలు ఉండరు కదా కిక్కిరిసిపోయేటట్టుగా, అలా పల్లె వాతావరణం అనేది కనిపిస్తుంది రెండవ తలంలో. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉన్నంత కాలం ఆత్మకు, ఆ జీవాత్మకు మరి ఎన్ని రోజులు ఇష్టం ఉంటే అన్ని రోజులు అక్కడ ఉండొచ్చు ఆ రెండవ తలంలో కూడా. ఈ మొదటి తలంలోనేమో భౌతిక ప్రపంచానికి చెందిన వ్యామోహంలో ఉంటారు కదా. ఆ ఇప్పుడు ఇంకా ఈ రెండవ తలంకి వచ్చేసరికి ఇంకొంచెము ఆ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతూ ఉంటాడు అన్నట్టు. మొదటి తరంలో మనం పర్గేటరీ పీరియడ్ అని చెప్పుకున్నాం కదా, అది పూర్తయ్యాక మరి అలా అర్థం చేసుకుంటాడు కదా ఎలా జీవించాలి. ఆ భౌతిక విషయాలకు సంబంధించిన అన్ని కోరికలు కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి రెండో తరానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా సృష్టించాలని కళల పట్ల ఆసక్తి కానీ, ఇంకా అదే విధంగా ఈ ఆధ్యాత్మికత వైపు కూడా వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు కదా స్కూళ్ళల్లో. అటు మైండ్ అనేది అటు మారుతూ ఉంటుంది. ఇంకా మానవుడిగా ఉండి చనిపోయి ఈ తలాలకు చేరుకున్నవాడు అక్కడ ఇతర జీవులు ఉన్నాయని, వాళ్ళు మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు కారని తెలుసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ ఒక మనుషులుగా ఉన్న వాళ్ళే కాకుండా వేరే జీవులు కూడా చెప్పారు కదా, మరి అన్ని జంతు జాతులు కూడా మరి చనిపోయిన తర్వాత అసలు ప్రపంచానికి వస్తూనే ఉంటారు. అదే విధంగా ఇక్కడ మనకు సమాంతర పరిణామం చెందిన జీవులు, దేవాలు, ఏంజిల్ రాజ్యంగా ఏర్పడుతూ ఉంటారన్నట్టు. ఓకేనా మేడం వాయిస్? ఓకే మేడం, చాలా క్లియర్ గా ఉంది మేడం. అదే విధంగా వాళ్ళు పరిణామం చెంది మళ్ళీ మానవ రాజ్యంలోకి వస్తారు. అయితే వాళ్ళు ఎలా వస్తారంటే జంతు జన్మల నుంచి వ్యక్తిత్వం పొంది మానవ జన్మలోకి రారు. అయితే గతంలో క్రిమికీటకాలు గాను, చేపలు గాను, పక్షులు గాను జన్మలు తీసుకున్న జీవులు ఆ వ్యక్తిత్వాన్ని పొంది ఎలిమెంటల్స్ గాను, ప్రకృతాత్మలు గాను, దేవాలు లేదా ఏంజిల్స్ గాను ఏర్పడతారు. అంటే ఒక పక్షి గాని, ఒక చేప గాని పరిణామ క్రమంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే మనకు అప్పుడు సముద్రం అడుగుకు వెళ్ళినప్పుడు చెప్తారు కదా పీటర్ గారికి, అంటే నీకు అలాంటి జంతువుల్ని చూపిస్తానని చెప్పి అవి మనిషి జన్మ తీసుకోకుండానే ఎదిగి డైరెక్ట్ గా ఈ దేవరాజ్యంలో చేస్తాయి అన్నట్టు. అంటే పక్షులు, చేపలు ఇలాంటివన్నీ కూడా అలా వాళ్ళ ఆత్మ యొక్క ఇష్టంతోనే, ఆ జీవాత్మ యొక్క ఇష్టంతోనే మనిషి జన్మలోకి రాకుండానే అక్కడనే ఎన్నో జన్మలు తీసుకుంటూ తన పరిణామాన్ని పెంచుకొని, చైతన్య పరిణామ క్రమాన్ని పెంచుకొని ఇక్కడ ప్రకృతాత్మగా అట్లా వచ్చిన వాళ్ళను ఎలిమెంటల్స్, ప్రకృతాత్మలు అంటారు అన్నట్టు. డైరెక్ట్ గా ఇక్కడ ఈ రెండో తరంలోకి వచ్చేస్తారు దేవరాజ్యంలో. పక్షులు ప్రకృతాత్మలుగా అంటే ఫెయిరీలుగా మారతాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలిమెంటల్స్ గా అక్కడ చూపించారు కదా, అన్ని చేపల్ని చూపించాడు. అయితే అవి చేపల నుంచే డైరెక్ట్ గా ఎలిమెంటల్స్ గా మారాయి. కుక్క, పిల్లి, గుర్రం ఇలాంటివేమో పరిణామ క్రమంలో పెంపుడు జంతువులుగా తీసుకున్న తర్వాత ఏదైతే రుచి చూసారో మానవ జన్మ తీసుకున్నప్పుడు హింస రుచి చూస్తే హింస తప్పుగానే రుచి చూసినాయి. త్యాగం, ఇప్పుడు కుక్కలు మళ్ళీ స్టక్ అవుతుంది మేడం. ఏర్పడతాయి కదా. ఇప్పుడు పక్షులు ఏంటి అంటే ప్రకృతాత్మలుగా, అంటే చిన్నగా బొమ్మల లాగా ఉండి పక్కల మరి సీతాకోక చిలుకకు ఉన్నట్టుగా పిల్లలు ఇప్పుడు దాంట్లో ఆడుతూ ఉంటారు కదా, ఇప్పుడు మోటు పట్లు అని
అన్నట్టు. ఈ దేవాలు లేదా ఏంజల్స్ అని పిలుస్తారు. స్టక్ అవుతుంది మేడం మళ్ళీ. ఆత్మలుగాను అభివృద్ధి చెందాక ఆ దశ నుంచి దేవాదశకు పరిణామం చెందడం జరిగేటప్పుడు ఆ జన్మలు భౌతిక ప్రపంచంలో ఉండవు. ఆ దశలు అవి ఉండేవి కేవలం ఆస్ట్రల్ ప్రపంచంలోను మహామాయ ప్రపంచంలోను మాత్రమే. దిగువ స్థాయి ఎలిమెంట్ అస్సలు పరిణామమే చెందని ప్రకృతాత్మలుగా పక్కన పెడితే మిగిలిన దేవ ఆత్మలు ఆస్ట్రల్ ప్రపంచంలోని 3వ తలానికి దిగువన జీవించవు. అందుకే ఈ పరిణామం గురించి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మానవులకు ఏమీ తెలియదు. అంటే ఎలా అంటే ఇప్పుడు మరి డైరెక్ట్ గా ఇవి ఏంజిల్స్ గా మారడానికే తన చేపలుగా పక్షులుగా ఉన్నప్పుడే ఎన్నో జన్మలు తీసుకుంటారు అన్నట్టు. ఎన్నో జన్మలు తీసుకుని అక్కడే నేర్చుకుని ఆ దశకు ఎదుగుతుంది. అయితే ఏంటి ఇప్పుడు భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు. అది డైరెక్ట్ గా అసలు ప్రపంచంలో 3వ తలానికే వచ్చేస్తాయి అన్నట్టు. అవి ఇప్పుడు మొదటి 2 తలాల్లో కూడా దానికి అవసరం లేదన్నట్టు. ఎందుకంటే అక్కడ భౌతికానికి సంబంధించినే చెల్లుబాటు అవుతున్నాయి కదా. ఇంకా భౌతిక స్థితిని దాటేస్తాయి అవి. ఆ స్థితిని కూడా దాటేస్తాయి కాబట్టి డైరెక్ట్ గా 3వ తలానికే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మరి మామూలు మానవుడికి అర్థం కాదు. కొంచెం ఎవరైనా దివ్య దృష్టి గల వాళ్ళకు చూడగలరు, అర్థమవుతుంది. అంటే మన భౌతిక లోకం నుంచి కూడా చూడాలన్నా కూడా దివ్య దృష్టి గల వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. దివ్య దృష్టి కన్నవాడి నుంచి ఆస్ట్రల్ చైతన్య స్థాయికి భౌతిక చైతన్య స్థాయికి మధ్య కనబడకుండా పోయేదంటే ఏది ఉండదు. మరి ఎప్పుడైతే మనకు తాడేయని చెప్పుకుంటాం కదా, దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూడగలరు, ఆస్ట్రల్ ప్రపంచాన్ని కూడా చూడగలరు. సగటు మానవునికి అలాంటి పరిజ్ఞానం ఉండదు. అందుకే అలాంటి జీవులు ఉన్నాయని చెప్పినా కూడా నమ్మరు, ఎగతాళి చేస్తారు. అయితే అభివృద్ధి చెందని దేశాలలో మాత్రమే ప్రజలు ప్రకృతికి దగ్గరగా మెలుగుతారు. ఫేరీలను, ప్రకృతాత్మలను లిటిల్ పీపుల్ అంటారు. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళను కళ్ళతో చూడనప్పటికీ లెపరకాన్లు, నామ్లు, ఎల్వులు ఉన్నాయని అంగీకరిస్తారు. ఈనాటికి చాలా మంది రైతులు కొన్ని ప్రత్యేకమైన నేలల్ని దున్నడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే వారి జానపద కథల్లో ఆ ప్రదేశాన్ని ఫెయిరీలు ఉపయోగిస్తున్నారని చెబుతారు. అంటే ఇంకా కొంతమంది మనము ఇప్పుడు దేవతలు ఉన్నారని ఎలా నమ్ముతున్నాం? మనకు సంబంధించి మన హైందవ మతానికి మరి శివుడు, కృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, లక్ష్మీదేవి, దుర్గామాత ఇలా మనం రకరకాల పేర్లతో మరి దేవుళ్ళని చెప్పుకున్నాం కదా. ఇంకా కొన్ని దేశాల్లో అంటే వాళ్ళంతా కూడా ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతికి దగ్గరగా ఉంటారట. వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫెయిరీలను, ప్రకృతాత్మల్ని లిటిల్ పీపుల్ అని పిలుస్తారట. వాళ్ళకి పేరు ఏంటంటే లెపరకాన్లు, నాము, ఎల్వులు అని పేరు పెట్టుకుంటారట. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే కొన్ని భూముల్లో, కొన్ని ప్లేసుల లోపల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మానస సరోవరం అంటే దేవతలు ఉంటారని. అదే విధంగా దేవతలు కూడా అప్పుడప్పుడు స్నానాలు చేస్తారని చాలా కథల్లో మనం విన్నాం కదా. ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఈ ఫెయిరీలు అక్కడ ఆ ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు కనుక వాళ్ళ ప్రదేశాన్ని దున్నడానికి అస్సలు ఇష్టపడరట. అది అలానే వదిలేస్తారట. కాదు అదంతా ట్రాష్, అవన్నీ ఉట్టి నమ్మకాలు లేవు అని ఎవరైనా ముందుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళకి నష్టమే జరుగుద్దంట. ఇంకా లాభం అనేది ఉండదు, నష్టమే జరుగుద్దట. అందుకే ఆ భూముల జోలికి పోరట. ఆధునిక ఇంకా ఏంటి అంటే లిటిల్ పీపుల్ అవమానకరంగా మాట్లాడినందుకే వాళ్ళు అలా జరిగిందని చెప్పి వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు. అలాంటి కథలు అనేటివి వాస్తవం అక్కడ ఉన్నాయన్నట్టు. ఆస్ట్రల్ తలంలో ఈ జీవులు ఉండడమే కాదు, ఆస్ట్రల్ ప్రపంచంలో అవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. చనిపోయాక మనం మామూలుగా మనిషి చనిపోయాక మనం వెళ్ళాలంటే 3వ తలానికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ 1, 2 దాటుకొని రావాలి కదా. కానీ అవి డైరెక్ట్ గా 3వ తలానికి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఇంకా
మూడో తలానికి వెళ్ళినప్పుడు నువ్వు వాటిని డైరెక్ట్ గా చూస్తావని చెప్తున్నాడు. అంటే ఇదంతా ఇప్పుడు ఇండియన్ నేస్తం వివరిస్తున్నాడు. ఎందుకంటే ఈ పరిజ్ఞానము తన లోపల ఉంటేనే అక్కడ వాటిని చూడగలడు, లేదంటే చూడలేడు కదా. భౌతిక ప్రపంచంలో ఉన్న ఇలా అయితే సృష్టించుకున్నాడు, అక్కడ కూడా మరి ఇలాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు దేవాలు అని తెలుసుకుంటే మాత్రమే చూడగలడు అన్నట్టు. ఒక మనిషి 4వ తలానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం చూస్తాడు. అక్కడ ఉండే వాళ్ళను కలుస్తాడు. వాళ్ళను తన గత భౌతిక జన్మలో కలవకుండా ఉన్న పక్షంలో ఆ భౌతిక ప్రపంచంలో మనుషులు ఒకరినొకరికి ఎలా పరిచయం చేస్తారో అలాగే పరిచయం చేయబడతాడు. 4వ తలానికి చేరుకున్నప్పుడు ఏమైతుందంటే అక్కడ ఇట్లా ఇప్పుడు ఇక్కడ స్కూళ్ళు ఇవన్నీ విద్యార్థులు, బోధించే వాళ్ళు, మరి కళలు నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారని చెప్పారు కదా. 4వ తలానికి వచ్చేసరికి అలా ఎలాంటి కనబడేయట, వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా కనబడదు అన్నట్టు. వాళ్ళు పరిచయం చేస్తారు అన్నట్టు, వీళ్ళు పలానా వీళ్ళు పలానా అని పరిచయం చేస్తారు. ఇంకా 4వ తలానికి తగిన అర్హతను కూడా సంపాదించాలన్న ఆలోచన ఆ వ్యక్తిలో లేకపోయినట్లయితే 4వ తలానికి చేరుకున్నాడంటే ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక కూడా అక్కడ తగినట్టుగా పనులు చేయడానికే వచ్చాడనేది అట్లాంటివన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఆ 4వ తరానికి వెళ్ళేటప్పుడే వీళ్ళ లోపల భావాలన్నీ మార్పు చెందుతాయి అన్నట్టు, చేసే పని ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందరూ వీళ్ళని కూడా అంటే వాళ్ళు వేసిన నమ్మకం అన్నట్టు. అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఆ ప్రపంచంలో జరిగే గురించి మేడం వాయిస్ బాగా కట్ అయిపోతుంది. వస్తారు, వాళ్ళ గురించి కూడా వినిపించట్లేదు. ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే మేడం. వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఓకేనా? వినిపిస్తుంది మేడం. ఓకే, మధ్యలో కట్ అయిందా మళ్ళీ? మధ్యలో ఇందాక మధ్యలో కట్ అయింది మేడం. ఇప్పుడు వినిపిస్తుంది మేడం. మళ్ళీ కట్ అవుతుంది మేడం. ఎట్లా మరి? ఈ రోజంతా ప్రాబ్లం గా ఉంది. ఇదొక 3 పేజీలు ఉంది, చెప్పాలా ఊరుకోవాలా మరి? అదే మేడం, కట్ అవడం వల్ల అర్థం అవ్వట్లేదు మేడం. మరి ఊరుకుందామా మరి ఈరోజు? సిగ్నల్ లేదు మేడం. అదే సిగ్నల్ లేదు, అదే ప్రాబ్లం. వీడియో ఆపేస్తే గిన మంచిగా వస్తుందా? ఒక్కసారి చూడండి. ఒకసారి చూడండి మేడం, వీడియో ఆపేసి మాట్లాడండి మేడం ఒకసారి.
ఇప్పుడు చెప్పండి. వస్తుంది మేడం, వాయిస్ బాగానే వస్తుంది ఇప్పుడైతే. ఓకే. అంటే ఇక్కడ మనతో పాటు సమానంగా దేవజీవులు ఉంటారని చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి కూడా చర్చలు సాగుతాయట. ఇంకా అంటే వాళ్ళని కూడా పరీక్షిస్తూ ఉంటారట. అక్కడ ఉన్న వాళ్ళంతా 4వ తలంలో ఉన్న వాళ్ళంతా పరీక్షలు పెడతారట దేవజీవులకు కూడా. ఇంకా వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మేధావంతులు. 4వ తలంలో ఉన్న వాళ్ళంతా అంటే ఎన్నో జన్మలు తీసుకుంటూ వచ్చి అనుభవాలు గడించిన వృద్ధాత్మలు. వాళ్ళంతా కూడా ఈ చర్చల్లో పాల్గొంటూ చర్చలు నడుపుతూ ఉంటారు. మళ్ళీ కొన్ని సందర్భాలలో ఈ దేవాల సామ్రాజ్యం నుంచి కూడా దేవాలు వచ్చి చర్చల్లో పాల్గొంటారట. అటువంటి సందర్భాలలో మాట్లాడుకోవడం అనేది మాటల రూపంలో జరగదు. అక్కడ మాటలు అనేది మొత్తం ఆలోచన రూపమే. ఈ 3 తలాలు దాటి 4వ తలంకి వచ్చేసరికి ఇది మనోమయ ప్రపంచం అన్నట్టు. ఈ మనోమయ ప్రపంచంలో ఏంటి ఆలోచనల ద్వారానే జరుగుతాయి. ఇంకా అందులో జీవించే స్థాయికి గనక చేరుకోకపోతే ఆస్ట్రల్ ప్రపంచంలోని ఉత్తమ భూమికలలో పదాలు వాడకుండానే సంభాషణ జరుగుతాయి. అంటే ఆ స్థితి రాని వాళ్ళు ఎవరు రాలేరు 4వ తలంకి. ఆ స్థాయి చేరుకున్నాకనే అక్కడికి వస్తారు. అక్కడ జీవితంలో ఐహికత చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఏం గుర్తుంచుకోవాలంటే 4వ తలంలో నివసించే దేవాలు కూడా పరిణామం చెందిన జీవులే. భౌతిక ప్రపంచంలో తక్కువ పరిణామం చెందిన కూలీలకు బాగా పరిణామం చెందిన మానవులకు ఎంత తేడా ఉంటుందో ఈ దేవాలకు తక్కువ పరిణామం చెందిన ఎలిమెంటల్స్ కి ప్రకృతాత్మలకు అంతే తేడా ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవాలు వేరు, మళ్ళీ ప్రకృతాత్మలు ఎలిమెంటల్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు మనకు మనుషులుగా ఉన్నప్పుడు మరి రిచ్ పీపుల్ ఉంటారు, అదే విధంగా మరి కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ స్థితి అంటే దేవాలు అంటే కొంచెం బాగా ఎదిగిన వాళ్ళు. మరి ఇక్కడ ఎలిమెంటల్స్ ప్రకృతాత్మలకు తేడా ఏంటంటే ఇప్పుడు మనుషుల్లో కూలీలు ఎలానో ఆ స్థితిలో ఉన్న వాళ్ళు అన్నట్టు. వాళ్ళు అక్కడ స్థితి అన్నట్టు. ఆ స్థితిలో ఉన్న వాటిని ఎలిమెంటల్స్ ప్రకృతాత్మలు అంటారు. దేవ యొక్క మానసిక దృక్పథానికి మానవుని మానసిక దృక్పథానికి కూడా చాలా తేడా ఉంది. దేవాలకు ముఖ్యంగా ప్రకృతిలో జరిగే ప్రక్రియల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ప్రకృతిలో భాగాలైన మహాసముద్రాలు, పర్వతాలు, చెట్లు, పూలు, వానలు ఇటువంటి వాటితో దేవల జీవితాలు ముడిపడి ఉంటాయి. మానవ జీవిత సమస్యల గురించి వాళ్ళకి అసలు పట్టనే పట్టదు. అయితే మానవుల సహకారం అవసరమైన చోట మాత్రం వాళ్ళు మానవులను పట్టించుకుంటారు. అంటే ఇక్కడ దేవాల పని ఏంటి, ప్రకృతి పరంగా ఉంటుంది. అంటే మరి వర్షాలు పడడము, మరి చెట్లు పువ్వులు పూయడము, ఇవన్నిటి మీద దృష్టి ఉంటుంది అన్నట్టు. భూమి మీద జరిగే మరి సముద్రాలు, పర్వతాలు ఇవన్నిటి మీద అవి వర్క్ చేస్తాయి. దేవాల పని అంతా వాటి గురించి. మన గురించి అవసరమే ఉండదట, కానీ మనతో ఎప్పుడైనా వాటికి సహాయం అవసరమైతే మాత్రం మనల్ని అప్పుడు పట్టించుకుంటారు అంటుంది. దేశాలు అభివృద్ధి చెందినా పతనమైపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాటి పని ఏంటి అంటే వృక్ష సంపద పెరుగుదల, మానవుని భౌతిక అవసరాలు తీర్చే ప్రకృతి విషయంగా జరిగే వైజ్ఞానిక పరిశోధనల పట్ల మాత్రం వాళ్ళకు ఆసక్తి మెండుగా ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకమైన రకానికి చెందిన వృక్షానికి గాని, పొదకు గాని, పువ్వుకు గాని పరిణితి చెందిన ఒక దేవ అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఈ అధిపతుల కింద వేల మంది అసిస్టెంట్లు ఉంటారు. వారందరికీ వారి ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నట్టుగా కనబడుతుంది. నాగరికత పేరుతో విపరీతంగా చెట్లను నరికేస్తుంటే దేవాలుగా పరిణితి చెందిన వారు వాటి స్థానంలో కొత్త చెట్లు పెరిగేలా కృషి చేస్తారు. ఈనాటి సైన్స్ ప్రయోగాలలో కృత్రిమ వర్షాలు కురిపించే విధానాలు లాంటివి దేవాలకు చాలా ఆసక్తిని కలిగించే విషయాలు. ఇంకా పనిచేస్తాయి, ప్రకృతి పరంగానే పనిచేస్తారు కదా. అదే విధంగా ఇక్కడ అంటే ఇప్పుడు ఒక్కొక్క చెట్టు విడివిడిగా ఉంటది కదా. జామ చెట్టు, జామ చెట్టు ఇట్లా రకరకాలుగా మరి విడివిడిగా ఉంటాయి. అన్ని ఒకటే కావు కదా. ఈ
ఒక్కొక్క చెట్టుకు కూడా ఆ ఒక్కొక్క దేవ వినిపిస్తుందా? కట్ అవుతుందండి వాయిస్. ఆ? వాయిస్ కట్ అవుతుంది మేడం. వినబడుతుందా? వినబడుతుందండి, మధ్య మధ్యలో కట్ అవుతుంది. అయ్యో మరి. పర్వాలేదు, చెప్పండి మేడం, చెప్పండి. ఓకే ఓకే. ఇంకా ఈ దేవా సామ్రాజ్యం ఏంటి అంటే తన ఉనికిని, ఆలోచనలను రంగుల ద్వారా వ్యక్తపరుస్తుంది. అందమైన రంగురంగుల తోటల దృశ్యాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకు ఆస్ట్రల్ ప్రపంచంలోని 3వ 4వ భూమికలలో దేవాల కార్యకలాపాలు కంటికింపుగా కనబడతాయి. అంటే వాళ్ళకి ఇంకా ఏంటి అంటే ఆ వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఈ పూల మొక్కల మీద ఎక్కువగా ఉంటుంది అన్నట్టు, చెట్ల పైన రకరకాల తోటల్ని అవన్నీ చూస్తూ ఇంకా సృష్టించడం మొదలు పెడతాయి అన్నట్టు. రకరకాలుగా రంగురంగుల తోటల్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇంకా మరి మనకు కూడా మానవులుగా ఉన్న మనకు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. 3వ తలంలో 4వ తలంలో కనిపిస్తాయి. అంటే వీటిని చెట్లన్నిటిని కూడా జాగ్రత్తగా అంటుకట్టడం, పుప్పొడితో ఫలదీకరణ చెందించడం ద్వారా భౌతిక ప్రపంచంలో వైజ్ఞానిక పరంగా పనిచేసే తోటమాలి రంగురంగుల పూలను ఉత్పత్తి చేసినట్టు దేవాల ప్రయోగాలు కూడా ఉత్పత్తి చెందుతాయి. మనము భౌతికంగా చూస్తే ఏంటి, ఒక తోటను పెంచాలంటే మరి ఆ తోటమాలి కావాలి, వాటికి ఎరువు వేయడము, నీళ్లు వేయడము, ఇవన్నీ రోజు క్రమ పద్ధతిలో ఉండాలి కదా. అదే విధంగా అక్కడ దేవాలు వాళ్ళు వాళ్ళ ఆస్ట్రల్ ప్రపంచంలో అలా వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్నట్టు. మానవుల కంటే కూడా దేవాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. అందుకే వాళ్ళు మానవుల కన్నా ఇంకా మరింత అందమైన ఫలితాన్ని సాధిస్తారు. దేవారాజ్యంలో వాళ్ళు ఉత్పత్తి చేసే పూల అందం మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే నిజానికి వందల రంగులు ఉన్నాయి. వాటిలో మన మానవులకు తెలిసినవి కొన్ని డజన్ల రంగులు మాత్రమే. అంటే మనకు తెలిసిన ఏంటి, మనం కొన్ని ఎరుపు, నీలం, పసుపు, తెలుపు, బ్లాక్ ఇట్లా ఇవన్నీ కొన్నే కదా. కానీ అక్కడ చాలా రంగులు ఉంటాయి అసలు ప్రపంచంలో. ఇంకా మనకు తెలియనివి, చూడనివి ఎన్నో రంగులు ఉంటాయట. అదే విధంగా దేవాలు ఒక రంగుల రూపంలోనే కాదు, శబ్ద రూపంలో కూడా తమ ఉనికిని తెలుపుతాయట. అలా మనం రకరకాల రంగులు అక్కడ చూసామంటే ఇక్కడ దేవాలు ఉన్నట్టుగానే, అదే విధంగా శబ్దాన్ని కూడా వేరే వేరే రూపాల్లో శబ్దాలు చేస్తూ ఉంటాయట. జీవ కార్యకలాపాలను ప్రభావితం చేయాలనుకున్నప్పుడల్లా వాళ్ళు ఆ శబ్ద రూపంలో చేస్తూ ఉంటారట. మనం తరచూ సరి అయిన వాతావరణాన్ని తయారు చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాము. అంటే దాని అర్థం తగిన మానసిక పరిస్థితి ఏర్పరచడం అన్నమాట. తమ పరిణామాన్ని దేవాలు చాలా భారీ ఎత్తులో వ్యక్తీకరిస్తారు. దాని ఫలితమే దేవాల సంగీతం. వనాలలోను కనుమలలోను చాలా మంది దేవాలు గుంపుగా చేరి అలౌకికమైన చెక్క వాయిద్యాలు వాయిస్తూ స్వరయుక్తమైన తాళయుక్తమైన చక్కని కచేరీ చేస్తూ ఉంటారు. అంటే మనం ఏమనుకుంటాము, వాతావరణాన్ని సరి చేయాలంటే మరి ప్రకృతికి నష్టం జరగకుండా ఉండాలంటే మనం ఏంటి, కాలుష్యం పెరగకుండా ఉండాలి, మరి ప్లాస్టిక్ వాడకూడదు, మరి వాటర్ వేస్ట్ చేయాలి, ఇవన్నీ మనం భావిస్తూ ఉంటాం కదా. అక్కడ దేవాల విషయంలో ఏంటి అంటే ఇక్కడ సరి చేయాలి, ప్రకృతిలో సరైన మార్పు తీసుకురావాలంటే వాళ్ళు సంగీతం ద్వారా శబ్దాలన్నీ మరి అన్ని రకరకాల వాయిద్యాలతో వాయిస్తూ ఎనర్జీని సృష్టిస్తారంట వాళ్ళు. ఎక్కువగా ఇంకా బృందగానాలు చేస్తూ ఉంటారు. అంటే అందరూ కలిసి గుంపుగా ఒకే దగ్గర చేరి వాళ్ళ అంటే మళ్ళీ స్వరంతో, గొంతుతో కూడా పాటలు పాడుతూ వాయిద్యాలతో వాయిస్తూ ఒక కచేరీ లాగా చేసి అక్కడ ఎనర్జీని సృష్టిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఒంటరిగా పాడుతూ ఉంటారట. ఒంటరి పాటగాళ్ళు పాడేటప్పుడు ఈ బృందం అంతా మౌనంగా ఉంటుందట. ఈ ఒంటరి పాటగాళ్ళు సాధారణంగా పొడవైన చెట్ల మీద కూర్చుంటారు, బృందగాయకులకు దూరంగా. దాని వల్ల వినబడే గానం చెవులకు అద్భుతంగా వినబడుతుంది. ఎప్పుడు ఆ కచేరీని వినని వాళ్లకు వాటిని వర్ణించి చెప్పడం అసాధ్యం. అంటే అది ఎలా ఉంటుందో సంగీతం అనేది
ఇప్పుడు వినని వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే వింటారు, విన్న వాళ్ళు మాత్రమే దాన్ని చెప్పగలరు. అంటే చూడండి, మనం అనుభవం ద్వారా తెలుసుకున్నది మాత్రమే మనము కరెక్ట్ గా చెప్పగలము. కానీ ఎప్పుడైతే మనకు అనుభవం లేదో దాని గురించి మరి పరిజ్ఞానం అనేది మనకు సగం సగం ఉంటుంది కదా, దాన్ని విడమర్చి మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నట్టు. ఇంకా దేవాలకు మళ్ళీ సొంత ఆస్తులు అంటూ ఉండవు. మన మనుషులకు ఉన్నట్టుగా మరి ఆస్తులు, ఇల్లు, భూమి మీద ఉన్నప్పుడు ఉంటాయి. అవన్నీ ఏమీ ఉండదు. అది ప్రకృతాత్మకంగా ఏర్పడినప్పటి నుంచి అంటే తను బతకడం కోసం డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇవి కూడా, ఈ పక్షులు, చేపలు కూడా ఫస్ట్ ప్రకృతాత్మగా మారి ఎలిమెంటల్స్ గా, అంటే అది కూడా జన్మలు తీసుకుంటూ ఆ ఆ దశలు దాటి దేవ స్థాయికి వస్తాయి అన్నట్టు. అయితే మనము ఎలా అయితే మనుషులు మరి ఎంజాయ్ చేస్తూ సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ ఉంటారో అవన్నీ కూడా దేవాలకు అవసరం ఉండయి. కానీ మ్, మనం ఎప్పుడైనా ఆ దేవాలను గుర్తు చేసుకొని మాకు హెల్ప్ చేయండి అని పిలిచామనుకోండి, సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. కొన్ని విధాలుగా చూస్తే వాళ్లకు మానవుల వ్యవహారాల పట్ల ఆసక్తి ఉన్నట్టుగా కనబడదు. అయితే ప్రత్యేకమైన పరిస్థితులలో, అంటే భూకంపాలు వచ్చినప్పుడు, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వాళ్ళు చేయవలసిన ప్రత్యేకమైన పనులు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ప్రకృతి, నేల, సముద్రము ఇవన్నీ కూడా నష్టపోతాయి కదా. మరి వృక్ష సంపద అంతా కొట్టుకుపోతుంది. మరి వరదలు వచ్చాయనుకోండి, అన్ని కొట్టుకుపోతాయి. మరి భూకంపాలు వచ్చాయనుకోండి, భూమి మీద ఆ పగుళ్ళు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఇవన్నీ సరి చేస్తాయి దేవాలు, ఇవన్నీ సరి చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ భూమి యొక్క మరి అసమతుల్యతను సరిచేయడానికి దేవాలను పంపిస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా మనుషుల ఎమోషన్ల విషయంలో కూడా వాళ్ళు సహాయక పాత్రను పోషిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా హాస్టల్ పరిస్థితులలో శరీరపరమైన అనారోగ్యం ఉండనే ఉండదు. అంటే మనము కూడా హాస్టల్ లోకాల్లో మనకు అనారోగ్యం అనేది కూడా ఉండదు. ఎందుకంటే భౌతిక దేహం లేదు కదా. అదే విధంగా దేవాల విషయంలో కూడా ఈ ఎమోషన్స్ కూడా ఉండాలి అన్నట్టు వాళ్ళకి. మనకేంటి మరి, ఫస్ట్ ఎమోషన్స్ ఫీల్ అవుతాం కదా. అయ్యో నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను అని అక్కడ బాధపడుతూ, అంటే ముందుకెళ్ళలేక, అలాంటి విషయం కూడా ఉండదు అన్నట్టు. అందుకే వాటికి మొదటి 2 తలాలు అవసరం లేదు, డైరెక్ట్ గా 3వ తలానికి వచ్చేస్తాయి. ఇలా మన మనుషులు కూడా మరి డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ దేవాలు కూడా వాళ్ళకి సేవలు చేసి వాళ్ళు ఇంకా డిప్రెషన్ నుంచి బయటపడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడతారట. వాళ్ళు ఆ మనుషులను అనునయించి వాళ్ళను తిరిగి తమ దివ్య సంగీతం వినేలా చేస్తారు. దాంతో బాగా మనసు కష్టంలో ఉన్న వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తుంది. అంటే మరి అక్కడ ఎమోషన్స్ తో మనుషులు ఉన్నారనుకోండి, 3వ తలముకు మన మనసు ఉల్లాసపడేటట్టుగా ప్రయత్నం చేస్తారండి. దాంతో ఎప్పుడో ఒకసారి తప్ప నిజంగా దుఃఖంగా ఉన్న వ్యక్తి కనబడడు. అంటే తగ్గించుకుంటాడు కదా ఎమోషన్స్ అన్ని. కానీ ఇంకా ఒకవేళ అలాంటి డాక్టర్లుగా, నర్సులుగా వాళ్ళకి సేవలు చేసి వాళ్ళు తేరుకునేలా చేస్తారట. అంటే ఇటు సంగీతంతో కూడా వాళ్ళ మనసును, అనారోగ్యం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇంకేమంటున్నా అంటే, ఇప్పుడు 2వ సారి హాస్టల్ ప్రయాణానికి నిన్ను తీసుకుపోతానన్నాను కదా. అందుకే నీకు ఈ 2వ తలము, 3వ తలము, 4వ తలంలో ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు, ఇవన్నీ నీకు కాదు, నేను రేపు రావట్లేదు అని చెప్పి ఇంకొక సరిగా 10 గంటల కల్లా మాంసం తినొద్దు, ఆల్కహాల్ ఎలా అయితే ఉదయం నిద్ర లేవగానే రాసుకున్నావు కదా, గుర్తున్నదంటే
కూడా అలానే చేయాలి. నీకు మల్టీ ఇండియన్ నేస్తాం కదా, మరి ఆ మెదడు కణాలను యాక్టివేట్ చేయడము అవన్నీ చేస్తారు కదా. సాయంత్రం మన ఇద్దరం కలిసి మళ్ళీ మన సూక్ష్మ రాత్రికి వస్తాడు కానీ సూక్ష్మ శరీరంతో మళ్ళీ పీటర్ గారు కూడా, అందుకే మళ్ళీ భౌతికంగా ఎల్లుండి 11ంటికి వస్తానని చెప్పి నేను వస్తానని కొత్తగా అనిపించాయి పీటర్ గారికి. అంటే ఇంకా వాటి గురించి వివరాలు ఇచ్చి మళ్ళీ మొదటి తలంలో ఏమేమి ఉంటాయి అన్ని చూపించాడు కదా. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్. ఇవన్నీ విన్నా కొద్దీ పీటర్ గారికి ఏమనిపిస్తుంది అంటే ఇంక భౌతిక ప్రపంచం కన్నా హాస్టల్ ప్రపంచమే చాలా బాగుంది కదా, అవన్నీ అని అనుకుంటున్నాడు అన్నట్టు. అంటే హాస్టల్ ప్రయాణం పట్ల హాస్టల్ ప్రయాణంలో అప్పుడు చార్లెస్ని చూశాడు. తర్వాత అతను వెళ్ళిపోతాడు కదా ఆ యుద్ధ విమానంలోంచి. ఆ పిల్లాడు పడిపోయినప్పుడు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కనిపించు అంటే మొదటి తరానికి వెళ్ళి కలవచ్చు. అక్కడ చార్లెస్ ను గుర్తు చేసుకోగానే వస్తాడు కదా అని అంటే పిల్ల 2 గంటల పాటు ఇది వరకు ఎలాగైతే ఇండియన్ నేస్తం గారు చెప్పారో సేమ్ అలానే నిద్రలోకి వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత గుర్తొచ్చింది కదా, అంటే తలుపులు కూడా తెరవాల్సిన అవసరం లేదు, అగ్నేటివ్ అడ్డం కాదు అసలు శరీరానికి అనేది మేడం గారు మళ్ళీ సిగ్నల్ ఒక పోయిందండి. అడుగు దిక్కులో మేడం. సిగ్నల్ పోతుందండి. సరే అండి. అయిపోతుంది. ఓకే మేడం, ఆపేద్దాం మరి. ఓకే అండి. ఈవేళ ఏంటో చాలా ప్రాబ్లం పెట్టేస్తుంది సిగ్నల్. గురువులందరికీ ఓకే అండి, మరి లీవ్ అవుదాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కలుసుకుందాం మేడం. అమ్మా మళ్ళీ వినిపిస్తుందా? మీకు ఇప్పుడు వినిపిస్తుందండి, ఒక్కోసారి వినిపిస్తుంది ఒక్కోసారి కట్ అయిపోతుందండి. మేడం సరే కదా, మరి ఎండ్ చేసుకుందామా? అలాగేనండి. మళ్ళీ మళ్ళీ మీ అద్భుతమైన కాలాన్ని మాకు లీవ్ అవుదామా ఇవ్వాలి అంటున్నా. మేడం. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. కుమారి మేడం, సూర్యకుమారి మేడం. మేడం మరి లీవ్ అవుదామా మరి? వినిపిస్తుందా? లీవ్ అయిపోయింది మేడం అయితే అండి. ఓకే అండి.
మీరు లీవ్ అయిపోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఏమీ వినబడకపోతే మళ్ళీ చెప్పినప్పుడు కొంచెం స్టార్ట్ అలాగే చేద్దాంలేండి. ఈ రికార్డు అలాగే తీసేయండి మరి. కొంచెం దీని గురించి ఓకే. వివరంగా చెప్పి మళ్ళీ అలాగే స్టార్ట్ మేడం. చేస్తాను ఇంకొక రోజు. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంటే అండి. మీ క్లాస్ మిస్ అయిపోతున్నామని ఇవి అంతా పర్వాలేదు. కట్ అలాగే అవుతుంటే అలాగే అలాగే కట్ కట్ గా వినిపిస్తుందండి. అంటే వర్షం వచ్చి పడుతున్నాం వల్ల సిగ్నల్ ఉండట్లేదు. మాకు అయితే పడుతుంది. వైఫై మొత్తానికి కట్ అయిందండి. వైఫై అవునండి. లేకపోతే నాది ఎయిర్టెల్ సిగ్నల్స్ కూడా లేవు. నాది ఎయిర్టెల్ అన్నట్టు అవునండి. సిమ్. అవునండి. అందుకే మా పాప చేశాను కానీ అది ఇక మధ్య మధ్య కట్ అవుతుంది కదా మనకి. అవునండి. కట్ ఓకే అవుతుందండి. ఓకే ఓకే నేను మళ్ళీ ఇది వద్దులేండి రికార్డు తీసేయండి. నేను మళ్ళీ చెప్పినప్పుడు కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ఓకే చేసి మేడం. మళ్ళీ వివరించండి మేడం. ఓకేనా? ఉమ్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. సరే మేడం. మీ నెంబర్స్ నా నెంబరు సీతా మేడం గ్రూప్ లో పెట్టారండి. మీ నెంబర్స్ అవునండి. ఎవరి నా దగ్గర లేవు. సీతా మేడం ఒక్కళ్ళదే ఉంది అని చెప్పి ఓకే మేడం. మళ్ళీ మీకు కాల్ చేద్దామంటే కూడా నాకు కాల్ కూడా పోవట్లేదు. అదే ప్రాబ్లం ఓకే. ఉంది అట్లా. ఓకే అండి. సీత మేడం దగ్గర తీసుకుంటాంలేండి. గ్రూప్ లో పెట్టారు నాది రాణి ఓకే. కాలభైరవ అని పెట్టారు. ఓకే. చూడండి. ఓకేనా? అలాగే. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. సరే మేడం.